బిగ్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో ఎయిమ్స్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్న ప్రధాని. అనకాపల్లి టీడీపీలో ఆందోళన పర్వం. పీలా గోవింద్ సత్యనారాయణకి టికెట్ కేటాయించకపోతే రాష్ట్రంలో టీడీపీ వచ్చే పరిస్థితే లేదు అంటూ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం. జగ్గంపేట టికెట్ టీడీపీకి కేటాయించడంపై జనసేనలో అసంతృప్తి. తనకు చాలిస్తానంటూ పాదయాత్ర చేపట్టిన పాటంశెట్టి సూర్యచంద్ర. చంద్రబాబు ఎలాగూ ఓడిపోతారని అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించిన రాజానగరం ఎమ్మెల్యే జక్కపూడి రాజా. కనుమరుగవుతున్న గ్రామీణ కళలను మన భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉంది అని గుర్తు చేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు గాను తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలో సురభి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత విద్యా విధానం నూతన శకనానికి నాంది పలుకుతోందని, అనేక మార్పులతో కొత్త పుంతలు తొక్కుతున్న విధానానికి ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు. నేటి విద్యార్థులు దేశ విదేశాల్లో చదువుకునేందుకు ప్రత్యేకమైన అవకాశాలు కనిపిస్తున్నారు. కేఎల్ యూనివర్సిటీలో మంచి మౌలిక సదుపాయాలతో పాటుగా మెరుగైన వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పార్థసారథి వర్మలతో పాటుగా పలువురు ప్రముఖులు, వర్సిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Of them. That speaks volumes about the high quality teaching learning process that's happening in this university. I must take this opportunity to congratulate the Vice Chancellor and his team for giving that high quality education to all the students. Even flying once. Swami Vivekananda continues telling this. He understands that many of the youth like you are like this eagle in the chicken pond. Though you have got the greatest capacity to soar great heights in your life, because you are in a bad company, you will never realize your potential. You will never grow up to those heights which you ought to. ఈ ఇన్సిడెంట్స్ బాగా తగ్గిపోయాయండి. మీరు గట్టిగా చూస్తే ఈ 3 ఏళ్లలో బాగా తగ్గిపోయాయండి. ఇన్ఫాక్ట్ మీరు ఆలోచిస్తే భారతదేశంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో జీపీఐ అంటే అబ్బాయిలు 100 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు చేరుతున్నారంటే 81 మంది అమ్మాయిలు మాత్రమే చేరేవాళ్ళు ఎప్పుడు 18-19లో. ఈరోజు ప్రతి 100 మంది అబ్బాయిలకి 94 మంది అమ్మాయిలు చేరుతున్నారు. సో ఏ విధంగా చూసినా కూడా ఉన్నత విద్యా సంస్థలు సేఫ్ గా ఉన్నాయి. అమ్మాయిలు ఎక్కువగా చేరికలు చేరుతూ ఉన్నారు కళాశాలలో. అది చెప్పారు కదా, నంబర్స్ మీరు చూసుకుంటే, స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఈ నంబర్స్ బాగా తగ్గుతుంది. అబ్సల్యూట్ గా మీరు 1-2 ఇన్సిడెంట్స్ చెప్పచ్చేమో కానీ నంబర్స్ బ్రహ్మాండంగా తగ్గుతున్నాయండి. మనకు వి డోంట్ హ్యావ్ ఈ మధ్య కాలంలో మీరు చూసిన ఇన్సిడెంట్స్ లో చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఆత్మహత్య. ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే ఎక్కువ. ఏ జిల్లాలో? ఈ ఎక్కడ? చిత్తూరు, రాయలసీమ జిల్లాలో ఎక్కువ. మీరు అంటే యు ఆర్ నేమింగ్ సంథింగ్. నాకు ఇన్సిడెంట్స్, నేను ఐఎమ్ చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. తెల్లవారితో లేస్తే ఈ విషయాల్లోనే మునిగి తేలుతూ ఉంటాం. ఉన్న రిపోర్ట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. నేను రిపోర్ట్స్ ఆధారంగానే చెప్తున్నాను, చాలా తగ్గిపోయినాయని చెప్తున్నాను. తాడేపల్లి సీతానగరం కృష్ణానదిలో మంగళగిరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేషవాహనం పైన స్వామిని విశేషంగా అలంకరణ చేసి స్వామివారి హంస వాహనం పైన జలవిహారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామకోటిరెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ పర్యటించారు.
పలువురు తటస్థులతో పాటుగా పలువురిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంగళగిరి మండలం కాజా గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని యువనేత లోకేష్ ప్రారంభించారు. అనంతరం కాజాకి చెందిన వైసీపీ నేత పల్లా వెంకటేశ్వరరావును టీడీపీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటుగా 65 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారందరికీ పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజకొండ నాగేశ్వరరావు గారు, ముక్తిపాటి వెంకటేశ్వరరావు గారు, రాజోలు ప్రసాద్ గారు, రాజోలు ప్రవీణ్ గారు, పల్లా సాంబయ్య గారు, నలుగురు దేవేంద్ర గారు, ఉల్లిగడ్డ గోపి గారు. పి గన్నవరం మండలం ముంగడ్ గ్రామంలోని గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, అమ్మవారి దయ వల్ల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం, అటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని, మన సాంప్రదాయాల్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మ వారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకు సీటు రాకపోవడంతో ఆందోళన చెందిన తెలుగు తమ్ముళ్లు నిరసన గలం ఎత్తుకున్నారు. గ్యారంటీగా గెలిచే సీటును గోవింద్కు కేటాయించకపోవడంతో గ్యారంటీగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు వేచి చూస్తామని, లేని పక్షంలో తమ తిరుగుబాటు ప్రారంభమవుతుందని అన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేకే నువ్వు భవిష్యత్తు లేకుండా చేస్తే మరి మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కసారి మీరు ఈ సీటు విషయంలో పునరాలోచన చేసి సీటు మళ్ళీ గోవింద్ గారికి ఇస్తే చాలా బాగుంటుంది. అనకాపల్లి వాతావరణం కూడా. అయితే ఈరోజు పీలా గోవింద్ గారికి అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరి మనోభావాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కనిపించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి పీలా గోవింద్ గారు 2019లో ఓడిపోయినప్పటికీ 5 సంవత్సరాలుగా పార్టీ క్యాడర్ కానీ అందరినీ కూడా ఉత్సాహంలో ఉంచి పార్టీని ఒక బలమైన ఏ కార్యక్రమం సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ కార్యక్రమం భవిష్యత్తు క్యాడర్ కానీ అన్నింటిలో ముందుండి బాగా నడిపించినప్పటికీ ఈరోజు మా గోవింద్ గారికి మరి సీటు ప్రకటించ మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు మీరు చెప్తుందే మన క్రమశిక్షణ పార్టీలో ఎవరైతే కష్టకాలంలో నుంచుంటారో వాళ్ళకి బంగారు భవిష్యత్తు పార్టీ మీ యొక్క బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పారు. మరి ఇదేనండి మీరు బాధ్యతలు తీసుకోవడం. అందువల్ల మీరు ఒకసారి పునరాలోచన చేసి, ఇంకా టైం ఉంది, సమయం ఉంది, అంతా మన చేతిలోనే ఉంది. మీరు అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు. దయచేసి పునరాలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మాకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లైన ఎయిమ్స్ అధునాతన ఆసుపత్రి వైద్య కళాశాల నిర్మాణం కోసం కేంద్ర 1618 కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఎయిమ్స్ ను గుజరాత్ నుంచి మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ తో పాటుగా రాజ్కోట్ బఠిండాలను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. IIT तिरुपति, ट्रिपल IIT DM कर्नूल, IIM बोध गया, IIM जम्मू, IIM विशाखापट्टनम और IIS कानपुर के कैंपस का एक साथ जम्मू से लोकार्पण किया था और अब आज यहां राजकोट से एम्स राजकोट, एम्स रायबरेली, एम्स मंगलगिरी, एम्स बठिंडा और एम्स कल्याणी का Praveen Pawarji, Minister of State for Health and Family Welfare and Tribal Affairs. It's a lot of AC. ఈ శుభతరుణాన ఎయిమ్స్ మంగళగిరిని ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. సభా కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు గౌరవనీయులు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ జీ మరియు ఇతర అతిథులు. His kind gesture. I also express my deep sense of gratitude to Sri Mansukh Mandaviya ji, Union Minister of Health and Family Welfare, and Dr. Bharati Praveen Pawar ji, Minister of State for Health and Family Welfare and Tribal Affairs, Government of India, for their unstinted support and making AIIMS. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ను టీడీపీ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మనస్తాపానికి గురయ్యారు. తాను సామాన్యుడిగా పుట్టినందుకే సీటు నిరాకరణకు గురయ్యానని అన్నారు. తన చావుతో ఎమ్మెల్యే సీటు ఆశించే సామాన్య అభ్యర్థులకు కనువిప్పు కలగాలని అన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా జగ్గంపేట మండలం గునాడ నుంచి కార్యకర్తలతో పాదయాత్ర చేసుకుంటూ గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో బలన్మన్నానికి పాల్పడతానంటూ తన భార్యతో కలిసి బయలుదేరారు. నా భార్య ఇష్టదేవత దుర్గమ్మ గ్రామంలో ఉండటంతో అక్కడ తనువు చాలిస్తానని చెప్పారు. సూర్యచంద్ర తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమంటూ పోలీసులు ఆయన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన పాదయాత్ర కొనసాగిస్తూ గోకవరం మండలం పెంటపల్లి వరకు చేరుకున్నారు. అక్కడ ఆయన పాదయాత్ర అడ్డుకునేందుకు పోలీసులు చుట్టుముట్టారు. పవన్ కళ్యాణ్ తన దేవుడంటూ కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని శిరహా వహిస్తానని చెప్పారు. ఆఫ్ చేసుకోండి. నేను వెళ్తున్నాను. ఆ ఉద్దేశం ఏం లేదు. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే. ముక్కు తల్లికి దండం పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలండి? దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా? తల్లికి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ ఏంటండి? తల్లికి దండం పెట్టుకోవడానికి వెళ్తుంటే ఆఫ్ చేస్తారు. పార్టీల పొత్తులో భాగంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం 11:30కి మరి జనసేన తెలుగుదేశం అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది. జనసేన పార్టీలో గతంలో మరి పోటీ చేసి ఓడిపోవడం, ఆనాటి నుంచి 2019 మే 23 ఓడిపోయాం. ఆనాటి నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాత్రి పగలు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం ప్రయత్నం చేస్తూ పార్టీని, జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇందులో భాగంగా లక్షలాది మొక్కలు కానీ, గాజు గ్లాసుల పంపిణీలు కానీ,
పంపిణీ చేస్తూ ప్రజలకు చేరువవడం, ఎన్నో ఆమరణ నిరాహార దీక్షలతో ప్రజలకు అండగా ఉంటూ ప్రజా ఉద్యమాలు చేయడం అందరికీ తెలిసిందే. ఈరోజు పొత్తులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే నేను జ్యోతుల నెహ్రూ గారికి శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పొత్తు ధర్మం ప్రకారంగా జ్యోతుల నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేసి, ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలిపోనివనని అన్నారో, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా చీలిపోకుండా జ్యోతుల నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి లక్షలాది సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో జ్యోతుల నెహ్రూ గారు గెలాలన్న సంకల్పంతో మరి అక్కడ సోమరాయణపేటలో జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతుండగా మాకు ఈ వార్త తెలిసింది, నెహ్రూ గారికి ప్రకటించారని. అక్కడి నుంచి సోమరాయణపేట నుంచి మాకు ఇష్టదైవమైనటువంటి మరి అచ్యుతాపురం శ్రీ కనకదుర్గమ్మ వారి గుడికి మొక్కు చెల్లించుకోవడానికి బయలుదేరడం జరిగింది. జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలవాలని అమ్మవారిని మొక్కుకోవడానికి బయలుదేరడం జరిగింది. రెండవది, పొత్తు ధర్మం ప్రకారంగా ఓట్లు చీలిపోకుండా నా ధర్మం ప్రకారంగా న్యాయంగా నీతిగా పార్టీ నిర్ణయానికి తిరుపతి ప్రెస్ క్లబ్ లో 2024 నూతన డైరీని ఆవిష్కరించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరై డైరీలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జర్నలిస్టులంటే కలం పట్టిన సైనికుడని అర్థం. పొలాల్లో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో, ఓ వార్తను సేకరించడానికి విలేకరు తన సర్వశక్తులు ఉపయోగిస్తారని చెప్పారు. జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందులున్నా అందుబాటులో ఉండి పరిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మిద్దెల గురుమూర్తి, తిరుపతి నగర కమిషనర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉండే ప్రెస్ క్లబ్లలో అగ్రగామి ప్రెస్ క్లబ్ గా నిలుస్తున్నది. ఈ రోజున ఇంత అందంగా ప్రెస్ క్లబ్ కు సంబంధించినటువంటి డైరీని ఆవిష్కరింపజేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. సమాచారాన్ని ప్రజలకు అందించటంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెబుతూ, మీ ప్రెస్ క్లబ్ కు గతంలోనే నేను చెప్పా, దీనికి సంబంధించి ఇంకా ఏదైనా కావాలంటే మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా టీటీడీ నుంచి దానికి సంబంధించి సహాయం చేస్తానని మీకు తెలియజేస్తూ సెలవు. విజయనగరంలో జిల్లా కోర్టు కాంప్లెక్స్ కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ యు దుర్గాప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభనకరాయ హం భద్రంభనే. Sirimanotshavam is a festival organized to propitiate, in other words, wealth and prosperity, and Manu means trunk or law. Sir. Okay, sir. I request the administrative officers, staff of district judiciary to felicitate the Honorable Justice. చార్మి గారు, డి నీలాద్రి గారు, ఉల్పా ప్రసాద్ గారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నదిపైన పాపికొండల విహారానికి పర్యాటకులు భారీగా తరలి వెళ్లారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న 320 మంది పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పలు వాహనాల్లో పోసమ్మగండికి చేరుకున్నారు. 6 బోట్లపైన నిబంధనలు లైఫ్ జాకెట్లు ధరించి పేరంటాలపల్లికి తరలి వెళ్లారు. 320 మంది ప్రయాణికులతో 6 బోట్లు వెళ్లినట్లుగా ఏపీ టూరిజం శాఖ అధికారులు తెలియజేశారు. యాత్ర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను దేవీపట్నం పోలీస్ శాఖ అధికారులు పర్యవేక్షించారు. చంద్రబాబు ఎలాగూ ఓడిపోతారని అందుకే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారని రాజానగరం ఎమ్మెల్యే జగంపూడి రాజా విమర్శించారు. రాజానగరం నియోజకవర్గ ప్రభుదేవాపురం గ్రామంలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు విజయవాడ ఎంపీ కేసినేని నాని, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వాళ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొబ్బిలంక గ్రామం నుంచి సీతానగరం వరకు 4000 బైకులతో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీసీలందరూ ఎదుగుతేనే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి జరిగినట్లుగా భావించి సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. నాయకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అర్హులందరికీ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్రశంసించారు. అనేక సంస్కరణలు వైద్య రంగంలో తీసుకొస్తా ఉన్నారు. ఈవేళ మన నియోజకవర్గంలో కొత్తగా ఒక సిహెచ్సిని శంకుస్థాపన చేసుకోవడం, మరి దానితో పాటుగా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలి అని అంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా ఖచ్చితంగా దృఢంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. దృఢంగా ఉండాలి అని అంటే క్రీడలని కూడా మన రోజువారీ జీవితాలలో భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ అందుగురించే ఒక పక్కన రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈవేళ మన నియోజకవర్గంలో తమ్ముడు గణేష్ గడిచినటువంటి సంవత్సరం నుంచి ఖేలో రాజానగరం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక పక్కన గ్రామీణ క్రీడాకారుల యొక్క ప్రతిభని కనపరిచేదానికి ఒక వేదికని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ సీతానగరం మండలంలో ఇప్పుడే కొత్తగా మనం ఒక క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరొక వారం 10 రోజుల్లో లలితాపీఠం 75వ వార్షికోత్సవంలో భాగంగా 5 రోజుల పాటుగా నిర్వహించిన అమృతోత్సవాల ముగింపు సందర్భంగా లలితాదేవిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపైన ఊరేగించారు. మేళతాళాలు, కోలాటం, తప్పిటగుళ్ళు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య నగర వీధుల్లో ఊరేగింపు కనుల పండుగగా సాగింది. శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాజై నేతా ప్రణుదాస్పదాం. భక్త మహాశైలారా, మన విశాఖపట్నం లలితాపీఠంలో అమృతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు అమ్మవారు మరియు కృతాళం సిద్ధేశ్వరి పీఠాధిపతులు, విశాఖ లలితాపీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు మరియు తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరులు శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామిని వారు, లలితామ్మ వారు, వీరందరూ కూడా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం మహాకుంభాభిషేకంతో అమ్మవారి అమృతోత్సవాలు పరిపూర్తయి ఈ గ్రామోత్సవంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమైనట్టుగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ చాలామంది పాల్గొన్నారు. మరి ఆహ్వాన కమిటీ అందరూ కూడా శాయశక్తులా కృషించి ఈ కార్యక్రమంలో చాలా వారి కృషిని మనం కొనియాడాలి. ఎందుకంటే ఎంతమందో భక్తుల్ని వాళ్ళందరూ రాబట్టి మరియు మన యొక్క
యొక్క సెక్రటరీ వారు కానివ్వండి, చైర్మన్ మన మేనేజర్ వారు కానివ్వండి, మన్నవ కృష్ణసేన్ గారు మరియు నరసింహ విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డులో స్టాండింగ్ కమిటీ మెంబర్ కంటిపాము కామేశ్వరి, 49వ వార్డు కార్పొరేటర్ అల్లూరి శంకర్రావు ఆధ్వర్యంలో 1,43,85,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గాను ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. సుమారు 98 లక్షల రూపాయలు నిధులతో ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్న ఒక గడ్డని జయప్రకాష్ నగర్ ప్రాంతంలో 98 లక్షల రూపాయలతో దీర్ఘకాలికంగా ఉన్న గడ్డ సమస్యని కార్పొరేటర్ గారి చొరవతో ఈరోజు నిర్మాణం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ గడ్డ పరిసర ప్రాంతంలో నివసించే అందరికీ కూడా రిటైనింగ్ చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఆ గడ్డ నిర్మాణాన్ని కూడా చేయడం జరిగింది. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి 47వ వార్డు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ సంబంధించి కానీ, హాస్పిటల్కి సంబంధించి కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ, మంచినీటి సమస్య. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో శ్రీకృష్ణ దేవరాయలు, వంగవీటి మోహనరంగ విగ్రహాలను రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, విశాఖ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఆవిష్కరించారు. ముందుగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 2 కోట్ల రూపాయల ఖర్చు చేసి కాపు కళ్యాణ మండపం నిర్మాణం జరిగిందని చెప్పారు. వాళ్ళ విగ్రహావిష్కరణ చేసుకున్న వాళ్ళు అర్పించుకొని వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకొని పోతూ వాళ్ళు చూపించిన బాటలో మనందరం నడిచే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇందాక చెప్పారు బొత్స ఝాన్సీ అక్క గారు, కృష్ణదేవరాయల కాలంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఉండటమే కాకుండా రత్నాలు రాసులుగా చేసి ప్రజలకు పంచిచ్చేవాళ్ళు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలని వాళ్ళ ఇళ్ళకి అందించి అటువంటి పాలనని మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సంక్షేమ పథకాలే కాదు, పర్యాటక కేంద్ర బిందువుగా పేరుగాంచిన విశాఖ మహానగరం దేశంలోనే ప్రత్యేకమని, పర్యాటక రంగానికే తలమానికంగా నిలవనుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బీచ్లో విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కాసేపు ఫ్లోటింగ్ బ్రిడ్జిపై నడిచి పనితీరును పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా సాగర్ తీరంలో సుమారు 25 కిలోమీటర్ల మేర పలు ప్రాజెక్టులను చేపట్టామని, దానిలో భాగంగానే సుమారు 1.60 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ బ్రిడ్జిను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నెట్ క్యాంప్ చైర్మన్ కెకే రాజు, మల్లా విజయ్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్
కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లో. మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్, ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలో ఎయిమ్స్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్న ప్రధాని. అనకాపల్లి టీడీపీలో ఆందోళన పర్వం. పీలా గోవింద్ సత్యనారాయణకి టికెట్ కేటాయించకపోతే రాష్ట్రంలో టీడీపీ వచ్చే పరిస్థితే లేదు అంటూ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం. జగ్గంపేట టికెట్ టీడీపీకి కేటాయించడంపై జనసేనలో అసంతృప్తి. తనకు చాలిస్తానంటూ పాదయాత్ర చేపట్టిన పాటంశెట్టి సూర్యచంద్ర. చంద్రబాబు ఎలాగూ ఓడిపోతారని అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించిన రాజానగరం ఎమ్మెల్యే జక్కపూడి రాజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.